దీంట్లో ఏమిటనంటే వామాచారం దక్షిణాచారం బాగానే ఉంది. ప్రాచీన గ్రంథాలలో చెప్పిన సమయం అప్పుడున్నటువంటి పద్ధతులు చాలా మార్పులు వచ్చినాయి కాలక్రమాన. సుర ఉదయించింది. ఇది ఏమిటా దివ్యపానము అని చెప్పి దేవతలు తీసుకున్నారు. ఇది మాకు కావాలి అని రాక్షసులు బలంతో లాక్కున్నారు, తీసుకున్నారు. వాళ్ళు దానికి అలవాటు పడ్డారు, మద్యపానానికి అలవాటు పడ్డారు వాళ్ళు, రాక్షసులందరూ కూడా. దేవతలు తర్వాత అమృతం వచ్చింది, దాన్ని కూడా తీసుకుందాము కాజేద్దాము అని రాక్షసులు ప్రయత్నించారు. విష్ణువు యొక్క శక్తి వల్ల అనుగ్రహం వల్ల దేవతలు దాన్ని పొందగలిగారు. అమృతపానం చేసి వాళ్ళు సాత్వికులు సత్పురుషులు అయినారు. కనుక సురాపానం వల్ల ప్రమాదం ఉన్నది. మనస్సు దాని మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది అని చెప్పి వామాచారంలో ఉండేటువంటి సురాపానాన్ని సంప్రదాయవాదులు ఎవరూ కూడాను అంగీకరించరు. సరే, అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ సాధనలు చేసేవాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు అనుకోండి. ఇక